ప్రాబ్లం అయి నేను తీసుకున్నాను తప్ప ఎక్కువ నేను వాటర్ ఎక్కువ తీసుకుంటాను. అందులో భాగంగానే అశోక్ అడిగితే అంటే అశోక్ అని ఆల్టర్నేటివ్ చూసుకున్నాడని చెప్పి అడిగితే లేదు సార్ ఆల్టర్నేటివ్ చూసుకోలేకపోయింది సార్, అది కొంచెం రిపేర్ చేద్దామంటే లేదు ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ అయింది 10 years అయింది, దానికి రిపేర్ చేసినా సరే అది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుందని చెప్పేసి సరే నా వద్దుగా నేను దీన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పి చేయడం జరిగింది. ఇది నాదే కాదు మనందరిదే కూడాను, దీన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఉన్నారు. ఆ టీం ఉంది నీట్గా ఏదైనా వచ్చిందంటే వెంటనే శుభ్రంగా తుడిసి ఆ టిన్ను బార్లు పెట్టడం నేను చూశాను. చాలామంది కుర్రోళ్ళు చాలా అంకిత భావం చేస్తారన్నమాట, ఏదో వచ్చాం కదా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా అంకిత భావం చేస్తారు. దాని అంతటికీ కారణం అశోక్ యొక్క మంచితనము, అతని యొక్క కోఆర్డినేషన్ అనేది. మనందరం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు మనం 24 గంటల్లో నాకు ఇవాళ టైం లేదు రాలేకపోతున్నాను అనేది మన వ్యక్తిగత సమస్యది. టైం ఉంటుంది, మనం రావాలంటే ఏదో విధంగా టైం ఉంటుంది. ఆ టైం సమకూర్చుకుని ప్రతిరోజు మన యొక్క ఆరోగ్యం మీద ఒక 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు కేటాయించినట్లయితే కనుక మన లైఫ్లో హ్యాపీగా ఉంటాము. ఎంత సంపద ఉన్నా ఎన్ని రకాల ఉన్నా సరే మనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కనుక ఎన్ని ఉన్నా వ్యర్థమన్నమాట. మనం సరిగ్గా తినలేము, సరిగ్గా ఉండలేము, అలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము. దట్టు ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అంతా మనం చూసేదంతా కూడా కాలుష్యం అయిపోయింది. ఈ కాలుష్యంలో మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే కనుక అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా రోజుకు ఒక 30 నిమిషాలను సరే శారీరక శ్రమ చేస్తే మంచిది. ఆ విధంగా మనందరం చేస్తూ మనం చాలా బెటర్ ఇంకా జిమ్ చేస్తున్నామంటే మనం మిగతా వాళ్ళతో పోలిస్తే మంచి శారీరకం చేస్తున్నట్టే ప్రతిరోజు మనకు ఎంతో కొంత చెమట బొట్టు అనేది మన బాడీలో నుంచి ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే అది మన యొక్క రక్తం అనేది శుద్ధి అవుతుంది. ఈ విధంగా మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అశోక్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేనే కాదు అశోక్ మా డిపార్ట్మెంట్లో ఉన్న పేర్లన్నీ చాలా మోస్ట్ 89 బ్యాచ్ సార్ల నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి జూనియర్ లెస్ దాకా కూడా అశోక్కి అలవగ్గా చాలామంది పరిచయస్తులే ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిని, అంతేగా నేనే 1 కాదు, నేను కూడా ఒకరిని ఒక బెస్ట్ నాకు సజెస్ట్ అవ్వనివ్వండి. నాకు ఏదన్నా చిన్న సలహా అడిగితే కానీ తక్కువ చెప్తూ ఉంటాను. నాకు కూడా అశోక్ ఎలా ఉందో అలా చేస్తే పెట్టండి సార్, అలా చేద్దాం సార్ అంటాడు. ఏ సలహా అడిగినా సరే కల్మషం లేకుండా తన వంతు బాధ్యతగా సహాయం అందిస్తూ ఉంటాడు, సలహా చెప్తూ ఉంటాడు. ఇటువంటి అశోక్ మరింత సేవా కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటూ ఈ జిమ్ని ఇప్పుడు కూడా అశోక్ నిరంతరాయంగా రన్ చేయాలని, దాని సపోర్టుగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న ఆదివారం సోమవారంలో మన జిమ్కి వచ్చి ఒక సీనియర్ చాలా పాతలు తెలుసు, అతను హైట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. రోడ్డు ప్రమాదం మరణించాడు హరీష్ అని చెప్పి 8-9 వస్తాడు, చాలామంది తెలుసు. మొన్న ఈవెన్ సడన్గా సండే ఈవినింగ్ వెనుకపడి దగ్గర పెద్ద యాక్సిడెంట్ స్పాట్ ఉంటాడు. ఇంకో వ్యక్తి లైఫ్ లాంగ్ జిమ్ అవుతుంది, విజయవాడ 3 సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ నా పరిచయం, కానీ చనిపోయిన నా పరిచయం లేదు. అతను కూడా నిన్న ఈ